శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్యలహరిలో ఈరోజు మనం 38వ శ్లోకానికి వచ్చాం. 38వ శ్లోకం. సమున్మీల సంవిత్ కమలమకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతిః యదాదత్తే దోషాత్ గుణమఖిల మద్భయః పయమివ. ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు గారు మన యొక్క శరీరంలో ఉండే అనాహత చక్రం గురించి తెలియజేస్తున్నారు. ఇందులో మన శరీరం సూక్ష్మతర రూపం, మన శరీరంలో అమ్మవారు ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనకి శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఎలా ఉన్నారు అమ్మవారు మన శరీరంలో? మన శరీరంలో మూలాధార చక్రంలో 3 చుట్టుకొని తన పడగ విప్పి తన నోటితో తన తోకను ఖర్చుపెట్టుకొని మన మూలాధార చక్రంలో పడుకొని నిద్రిస్తున్న ఆమెను ఏ సాధకుడైతే ఉపాసన చేసి ఆమె నిద్ర లేపుతాడో అప్పుడు ఆమె ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వచ్చి ఇక్కడ అనాహత చక్రానికి వస్తుంది. మన యొక్క హృదయ స్థానం దగ్గరికి వస్తుంది. ఆ సుషుమ్నా నాడి ద్వారా అమ్మవారు అక్కడికి వచ్చినప్పుడు ఆ సాధకుడు పొందే అనుభూతి ఏంది, అక్కడ ఆ శివశక్తులు ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు. సమున్మీలత్ సంవిత్, సమున్మీలత్ ఎలా ఉందట? వికసిస్తున్నటువంటి సంవిత్ కమలం. కమలం అంటే పద్మం. ఆ పద్మం ఎలా ఉందట? సమున్మీల సంవిత్. ఆ సమున్మీలత్ అంటే వికసిస్తున్నటువంటి పద్మం. ఆ పద్మం ఏం పద్మం అది? సంవిత్ కమలం. సంవిత్ కమలం అంటే జ్ఞానం అనే ఒక పద్మం. ఆ జ్ఞానం అనే పద్మము వికసిస్తూ ఉందట. అక్కడ ఎలా ఉంది? మకరందైకరసికం. మకరందైకరసికం. అక్కడ ఆ శివుడు పార్వతి ఇద్దరు కూర్చొని, శివశక్తులు ఇద్దరు కలిసి అక్కడ వాళ్ళు రసాస్వాదన చేస్తున్నారట. ఎటువంటి రసాస్వాదన? పద్మంలో ఏముంటుంది? మధ్యలో తేనె ఉంటుంది. ఆ తేనెను హంసలు తాగుతాయి. అట్ట తాగినట్టుగా ఆ శివశక్తులు వచ్చి ఆ యొక్క పద్మంలో ఉండే తేనెను గ్రోలుతున్నారట. ఎలా ఉన్నారు? భజే హంసద్వంద్వం. భజే హంసద్వంద్వం. హంసద్వంద్వం అంటే హంసల జంట. శివుడు అమ్మవారు ఇద్దరు కలిసి, శివశక్తులు కలిసి 2 హంసల్లాగా ఉన్నారట. ఆ అనాహత చక్రంలో ఉండి ఏం చేస్తున్నారు? భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరం. మామూలుగా ఉండే హంసలు ఎక్కడ తిరుగుతాయి? అవి మానస సరోవరంలో తిరుగుతాయి. ఎక్కడ? ఆ హిమాలయాల్లోనే మానస సరోవరంలో హంసలు తిరుగుతాయి. అలాంటి హంసల్లాగా ఈ శివశక్తులు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్న ఈ అనాహత చక్రంలో ఉన్నటువంటి ఆ శివశక్తుల పేర్లు ఏంటంటే హంసేశ్వరి, హంసేశ్వరుడు. హంసేశ్వరుడు, హంసేశ్వరి. ఈ ఇద్దరు హంసల రూపంలో ఆ అనాహత చక్రంలో కూర్చొని ఆ విచ్చుకుంటున్నటువంటి ఆ పద్మంలో ఉండేటువంటి తేనెను ఆస్వాదిస్తూ ఉన్నారట ఆ శివశక్తులు. ఆ తేనె ఏంది మరి? మామూలుగా హంసలు అయితే పద్మంలో అయితే తేనె ఉంటుంది, అవి తాగుతాయి హంసలు. కానీ మన హృదయ స్థానంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ తేనె ఏంది? ఆ తేనె ఏందంటే ఆ సాధకుడు పొందే అనుభూతి. అనుభూతి ఏంటది? ఆనందం. ఆనందం అనే అనుభూతి. ఆ ఆనందం అనే అనుభూతిని పొందుతాడు ఆ యొక్క సాధకుడు. కాబట్టి దాన్నే మకరందైకరసికం భజే హంసద్వంద్వం. భజే హంసద్వంద్వం. అటువంటి వాళ్ళిద్దరిని, ఎవరిద్దరిని? ఆ హంసేశ్వరుడు, హంసేశ్వరి
వాళ్ళిద్దరినీ కూడా ఆశ్రయిస్తాను. భజే అంటే ధ్యానిస్తాను, పూజిస్తాను, మంత్ర ఉపాసన చేస్తాను అన్ని అర్థాలు చెప్తున్నాడు. ఎక్కడైతే ఆ యొక్క అనాహత చక్రంలో ఉన్నటువంటి ఆ పద్మము వికసిస్తున్న జ్ఞానం అనే పద్మంలో నుంచి ఆ రసం మామూలు పద్మంలో వచ్చిన తేనెలాగా అక్కడ సాధన చేసేవాడికి ఆనందం అనే తేనె లభిస్తుంది. ఆ ఆనంద అనుభూతిలో మునిగిపోతాడు ఆ సాధకుడు. అటువంటి అనుభవాన్ని కలిగించేటువంటి ఓ అమ్మ నీకు నమస్కారము, నిన్ను ధ్యానిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను పూజిస్తాను అని చెప్తున్నాడు. ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారట, కిమపి మహతా మానసచరం. మామూలుగా ఉండే హంసలైతే సరోవరంలో ఉంటాయి, కానీ ఈ రెండు హంసలు ఎక్కడున్నాయట, ఆ శివశక్తుడు అనే హంసలు ఎక్కడున్నాయట, కిమపి మహతాం, కిమపి ఇంత అంత అని చెప్పలేనంత గొప్ప ఆనంద అనుభూతిలో కలిగించేటువంటి ఆ శివశక్తుడు ఎక్కడున్నారట, మహతాం గొప్పదైన మానసచరం, గొప్ప వాళ్ళ యొక్క మానసచరం, మనస్సులు అనే ఒక దాంట్లో తిరుగుతున్నారట. యోగి హృదయాన గమ్యం, యోగుల యొక్క హృదయంలో నివసిస్తూ ఉంటారు ఆ శివశక్తులు. అలాగే అమ్మవారు అయ్యవారు కలిసి ఆ యొక్క అనాహత చక్రంలో వాళ్ళిద్దరు కలిసి ఎలా ఉన్నారట, ఆ పరమహంసల యొక్క హృదయంలో కూర్చొని విహరిస్తూ ఉన్నారట. మానసచరం అంటే ఇక్కడ మానస సరోవరం కాదు, మానసచరం అంటే మన మనస్సులోనే కూర్చొని. ఏ మనసు, మహతాం గొప్పదైన వాళ్ళ మనసు. గొప్ప వాళ్ళు ఎవరు, ఆ గొప్ప పరమహంసలు. వాళ్ళ యొక్క హృదయంలో చేరి విహరిస్తూ ఉన్నాయట ఆ హంసల జంట. ఇప్పుడు అనాహత చక్రం గురించి ఏం చెప్పారు మనకి ఇప్పటిదాకా? అనాహత చక్రంలో మన హృదయ స్థానంలో మన హృదయం ఎలా ఉంటుంది, విచ్చుకుట్టిన పద్మంలాగా ఉంటుంది. ఆ పద్మంలో కూర్చో ఉంటారట ఆ శివశక్తులు. కూర్చో ఉండి అక్కడ ఏముంటుంది, అక్కడ ఆ విచ్చుకునేటువంటి ఆ కమలం ఎటువంటి కమలం, బయట ఉండే పద్మం కాదట, మనలో ఉండేటువంటి జ్ఞానం అనే పద్మం వికసిస్తే ఆ జ్ఞానం అనే పద్మం ఆ జ్ఞానం అనే పద్మం ద్వారా వాళ్ళు ఆ ఆనందం అనే ఒక రసాన్ని, ఆ తేనెను కోల్తున్నట్టు ఆ హంసలు రెండు. ఎవరా రెండు హంసలు? హంసేశ్వరుడు, హంసేశ్వరి అని ఆ శివశక్తులు ఇద్దరు కలిసి అక్కడ కూర్చొని ఆ పద్మంలో ఉండే తేనె తాగినట్టుగా ఆ యొక్క జ్ఞానం అనే ఒక పద్మంలో కూర్చొని ఆనందం అనే తేనెను తాగుతున్నారట వాళ్ళిద్దరు. అటువంటి ఆ శివశక్తులకు భజే, నమస్కరిస్తున్నాను, ధ్యానిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇంకా ఎదాలాపాత్, ఎర్త్ ఆలాపాత్, వారిద్దరు కూర్చొని ఏం చేస్తున్నట్టు అనాహత చక్రంలో ఆలాపాత్ మాట్లాడుకుంటున్నారట. ఆ శివశక్తులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. మనం మాట్లాడితే ఏముంటాయి, ప్రపంచ విషయాలు ఉంటాయి, కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారట ఆ శివశక్తులు ఇద్దరు? అష్టాదశ గుణిత విద్యా పరిణతి. అష్టాదశ అంటే 18, అష్ట అంటే 8, దశ అంటే 10, అష్టాదశ అంటే 18. 18 విద్యా పరిణతి, 18 విద్యలు మాట్లాడుకున్నారట వాళ్ళు. వాళ్ళిద్దరు కూర్చొని ఆ అనాహత చక్రంలో కూర్చొని ఆ శివశక్తులతో కలిసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అందుకే మన యొక్క పురాణాల్లో అక్కడంతా కూడా మనం చేసే పూజల్లో, మనం వ్రతాల్లో పార్వతీదేవి అడగంగా పరమేశ్వరుడు ఇట్లనియే అనే వస్తుంది. అంటే వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, అన్ని విషయాలు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. అమ్మవారు అడుగుతుంటారు ఇదేంది అదేంది అని ప్రశ్న వేస్తుంటే అయ్యవారు జవాబు చెప్తుంటారు. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారట. మాట్లాడుకుంటే ఏమేర్పడ్డాయి, సకల విద్యలు వచ్చేసాయట భూమి మీదకి. విద్యా పరిణతి, విద్యలన్నీ వచ్చాయట. ఏ విద్యలు వచ్చాయట అవి 4 వేదాలు, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం, 4 వేదాలు వచ్చాయట. ఆ 4 వేదాలతో పాటు వాటికి ఉండే అంగశాస్త్రాలు అవేందవి ఆ 4 శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం వచ్చాయట. తర్వాత కల్పం, ఇంకా
మీమాంస శాస్త్రం, న్యాయశాస్త్రం, పురాణాలు, ధర్మశాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం, గాంధర్వ శాస్త్రం, ధనుర్వేదం, అర్థశాస్త్రం, ఇన్ని 18 శాస్త్రాలు వచ్చాయట వాడిద్దరు మాట్లాడుకుంటే. మనం మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటాం? చీరల గురించి, నగల గురించి, ప్రపంచ విషయాలు మాట్లాడుకుంటాం. వాళ్ళు మాట్లాడుకుంటే ప్రపంచానికంతా ఉపయోగపడేటువంటి ఆ విద్యను ప్రసాదించేశారు వాళ్ళిద్దరు. అలా మాట్లాడుకుంటూ ఉంటారట ఆ అనాహత చక్రంలో. యదాదత్తే దోషాత్, ఎవడైతే సాధకుడు వాళ్ళిద్దరిని ఉపాసన చేసి ఎవడైతే అమ్మవారిని ఆరాధిస్తారో, ఆ శివశక్తులను ఇద్దరిని ఆరాధిస్తారో అటువంటి వాళ్ళకి ఏమవుతుంది అని చివరి వాక్యం చెప్పేస్తున్నారు. ఏమవుతుందట? ఎక్కడ ఆరాధించాలి? ఈ హృదయస్థానంలో ఎవరైతే ఆరాధన చేస్తున్నాడో వాడికి వచ్చే ఫలితం ఏంది? ఏం ఫలితం వస్తుందట? యదాదత్తే దోషాత్, ఆ శివశక్తులట వాళ్ళ యొక్క భక్తులైన వాళ్ళకి ఏం చేస్తారట? వాళ్ళ దోషాలన్నీ తీసేస్తారట. ఎలా? ఒక హంస ఏం చేస్తుంది? హంస పాలు నీరు కలిపిస్తే అది పాలు తాగి నీటిని వదిలేస్తుంది. అలాగా ఈ ఇద్దరు హంసలు ఏం చేస్తున్నారట? సాధకుడైన వాడి ఆ ఉపాసన చేసినప్పుడు వాళ్ళలో ఉండే దోషాలని పక్కకు నెట్టేసేసి ఇంకా ఏం చేస్తారట? గుణమఖిలం, వాళ్ళలో ఉండే సమస్త గుణాలు తీసుకుంటారట కానీ దోషాలు తీసుకోరట. మద్భయ పయైవ, మద్భయ అంటే నీరు, నీరు కాకుండా పయైవ అంటే పాలు తీసుకున్నట్టుగా హంస ఏ విధంగా పాలు తీసుకుంటుందో ఆ విధంగా ఈ శివశక్తులు కూడా ఎవరైతే ఉపాసన చేస్తారో అటువంటి వాళ్లకు అటువంటి అదృష్టాన్ని కలిగిస్తారట ఆ శివశక్తులు. మనకి మొత్తం ఇది శ్లోకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఆది శంకరాచార్యులు? ఎవడైతే అనాహత చక్రం దాకా తన హృదయస్థానంలో ఉండే ఆ అమ్మవారిని అయ్యవారిని ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ఉపాసన చేస్తాడో, ఈ చక్రాలు దాటుకుంటూ వచ్చిన తర్వాత ఈ హృదయస్థానంలో ఉన్న ఆ తల్లి అనుగ్రహంతో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. వాళ్ళకు జ్ఞానమును వికసిస్తుంది. ఆ జ్ఞానంలో ఆనందం లభిస్తుంది. మరియు ఆ శివశక్తులు తీసుకొచ్చినటువంటి విద్యలు, వాళ్ళు మాట్లాడుకుంటే ఏవైతే విద్యలు వచ్చాయో అవన్నీ అవగతం అవుతాయి. వాటి ద్వారా శివశక్తులు గొప్పతనం తెలుసుకుంటారు. అంత గొప్ప స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఆ ఉపాసన చేసిన వాళ్ళకి ఆ శివశక్తులు ఏం చేస్తారు? వాళ్ళలోని దోషాలు పక్కకు నెట్టేసేసి ఏ విధంగా అయితే హంస పాలు నీటిని వేరు చేస్తుందో ఆ విధంగా ఉపాసకుడైన వాడికి వాడిలో ఉండే దోషాలు తీసేసి వాడి యొక్క గుణాలు తీసుకుంటారు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆహతం అంటే కొట్టడం, అనాహతం అంటే కొట్టకుండా మోగేది అని అర్థం. ఇప్పుడు అనాహత చక్రం అనేది మన హృదయస్థానం. మన హృదయస్థానంలో మన హృదయం, మన యొక్క గుండెను ఎవరు కొడుతున్నారు? మనం కొడుతున్నామా? అదే మోగుతోంది. లబ్ డబ్ లబ్ డబ్ అని అదే మోగుతోంది. అంటే ఎవరు కొట్టడం లేదు, కొట్టకుండా అదే మోగుతోంది. అంటే అది కొట్టించే వాళ్ళు ఎవరు? ఆ శివశక్తులే కొట్టిస్తున్నారు. మరి ఆ గుండె ఏం చేస్తుంది? మన శరీరానికి కావాల్సిన రక్త సరఫరాలో చెడు రక్తాన్ని తీసేసి మంచి రక్తాన్ని శరీరానికి అంతా పంపిస్తుంది. చెడు రక్తాన్ని తీసుకొచ్చేది ఒకటి, మంచి రక్తాన్ని శరీరం అంతా వ్యాపింపజేసేది ఒకటి. ఆ రెండు పనులు చేస్తే ఆ శివశక్తులు ఇద్దరే. కాబట్టి వాళ్ళిద్దరి పేరు లేనిది హంసేశ్వరి, హంసేశ్వరుడు. వాళ్ళిద్దరు మన హృదయస్థానంలో కూర్చొని ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. అంతేనా? మనలో ఉండే ప్రాణశక్తి, మనం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? గాలి పీల్చుకుంటున్నాం. గాలి పీల్చుకుంటే మనకు ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఇస్తున్న వాళ్ళు ఎవరు? ఆ శివశక్తులే ఇస్తున్నారు. ఇవ్వబట్టే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఇద్దరు కూర్చో ఉండబట్టి ఏమవుతున్నది? మనం ఏమి చేయకపోయినా గాలి పీల్చే ప్రక్రియ ద్వారా మనము కూడా అజపా గాయత్రి చేస్తున్నాం. అందరూ గాయత్రి మంత్రం బయట చేస్తారు, కానీ మన లోపల గాయత్రి మంత్రం జరుగుతోంది. ఏందా మంత్రం? ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస దాంట్లో మనకు ఆ యొక్క అజపా గాయత్రి మంత్రం జరుగుతోంది. ఈ విధంగా మన శరీరంలో కూర్చొని, మన ప్రాణశక్తిలో కూర్చొని అదే మనం సోహం హంస అంటున్నాం. సోహం 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 అంటే హంస జపం. హంస జపం మనకు తెలియకుండా జరిగిపోతోంది మనలో. అందుకనే వాళ్ళిద్దరి పేరు హంసేశ్వరుడు, హంసేశ్వరి. కాబట్టి మనలో ప్రాణశక్తిగా ఉన్నారు, మనలో రక్తాన్ని శుభ్రం చేస్తున్నారు, మన శరీరానికంతా రక్తాన్ని ప్రసరింపజేస్తున్నారు.
అంత గొప్ప శక్తి గల ఆ ఇద్దరు కూర్చొని అటువంటి ఉపాసకుడు ఎవరైతే అమ్మవారిని అయ్యవారిని పట్టుకొని ప్రార్థిస్తున్నారో వాళ్లకు వాళ్ళు ఇచ్చేది జ్ఞానము ఆనందము ఇస్తారు. మరియు వాళ్ళ దోషాలు తొలగించేసి వాళ్ళలో ఉండే గుణాలు స్వీకరించి వాడికి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తారు అనే విషయాన్ని మనకి శ్లోకంలో తెలియజేశారు ఆదిశంకరాచార్యులు. ఈ విధంగా మనం సౌందర్యలహరిలో ఉండే 38వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.